హాయ్ ఈరోజు మన వీడియోలో ఎంఎస్ వర్డ్లో సర్టిఫికెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా చేరుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఆల్ అప్లికేషన్స్లోకి వెళ్ళాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళాను. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010 ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా పేజ్ లేఅవుట్ సెట్ చేసుకుందాం. పేజ్ సైజు మీకు నచ్చిన సైజు చేసుకోవచ్చు. A4 కానీ A5 కానీ చేసుకోవచ్చు. నేను A5 తీసుకుంటున్నాను. ఇక్కడ మార్జిన్స్లో నేను నేరో పెట్టుకుంటున్నాను. ఇది నిలువుగా ఉంది కాబట్టి దీన్ని అడ్డంగా తిప్పడానికి ఓరియంటేషన్లోకి వెళ్ళి ల్యాండ్స్కేప్లోకి వెళ్ళాను. ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి పైన టాప్లో ఈ కార్నర్లోని కింద బాటంలో ఈ కార్నర్లోని ఏదైనా ఒక డిజైన్ యాడ్ చేద్దాం. దానికోసం మనం ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా డిజైన్లు ఉంటాయి. ఈ డిజైన్స్లో మనం ఏదైనా ఒకటి తీసుకుందాం. నేను శాంపిల్కి ఒక తీసుకున్నాను. దీనికి ఇలా గీద్దాం. ఈ కలర్ మారుద్దాం. కలర్ ఓకే, ఈ కలర్ పెట్టాను. దీనికి షేప్ అవుట్లైన్కి నో అవుట్లైన్ పెడదాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ టాప్లో ఇక్కడ పట్టుకుంటే మనకు కావాల్సిన విధంగా మారుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఈ విధంగా సెట్ చేద్దాం. ఓకే, పైన టాప్లో అయిపోయింది. ఇప్పుడు దీన్నే మనం కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. దీన్నే తీసుకొచ్చి కిందకి మారుద్దాం. ఇక్కడ పట్టుకుని మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా మార్చుకోవచ్చు. ఓకే, పైన కింద కూడా మనం షేపు డిజైనింగ్ పెట్టాం. ఇప్పుడు దీనికి కూడా బార్డర్ ఏమైనా అప్లై చేద్దాం. బార్డర్లు ఏమైనా అప్లై చేయడానికి మళ్ళీ మనం ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి తీసుకొని ఒక బార్డర్ లాగా ఏమన్నా క్రియేట్ చేసాం. ఇది దీనికి ఆపోజిట్ కలర్ ఏమన్నా పెట్టుకుందాం. కలర్ ఎల్లో కలర్ పెడదాం. దీనికి అవుట్లైన్ తీసేద్దాం. షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. టాప్లో పట్టుకొని మనం ఇలా చేస్తే అది మారుతుంది. ఓకే, ఇంకోటి పెడదాం. ఓకే, ఇప్పుడు దీన్నే మనం తీసుకొచ్చి కింద అప్లై చేద్దాం. Ctrl+C Ctrl+V. దీన్నే మనం కింద కూడా సేమ్ దానికిలాగే పెడదాం. మళ్ళీ Ctrl+C Ctrl+V. ఓకే, యాడ్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఒక బార్డర్ అప్లై చేద్దాం. దానికోసం మళ్ళీ మనం మరలా ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ షేప్ ఇద్దాం. ఇది కొద్దిగా టాప్లో కొద్దిగా పైకి లేపుదాం. ఇది కొద్దిగా స్థాయి చివరికి లేపుదాం. ఓకే, ఇప్పుడు మధ్యలో ఈ కలర్ తీసేద్దాం. షేప్ ఫిల్ వైట్ కాబట్టి వైట్ ఇద్దాం. ఈ షేప్ అవుట్లైన్ మనం కలర్ మారుద్దాం. ఈ కలర్ పెట్టుకుందాం. ఇది కాస్త చాలా సన్నగా ఉంది కాబట్టి దీనికి మనం కాస్త బోల్డ్ అప్లై చేద్దాం. ఓకే, బోల్డ్ అప్లై చేశాను. ఇది ఈ విధంగా వచ్చింది.
ఇక్కడ మనకు కనబడుతున్న చేసిన డిజైన్కి అడ్డుగా వస్తుంది కాబట్టి దీన్ని వెనక్కి పంపించేద్దాం. వెనక్కి పంపించినప్పుడు దీని మీద క్లిక్ చేసి ఫార్మెట్లోకి వెళ్తే ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంది కదా, సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది. చూసారా, వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాం. ఇక్కడ కింద ఏమన్నా ఒక డిజైన్ ఏమన్నా ఇచ్చుకుందాం. నేను మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి మళ్ళీ ట్రయాంగిల్ ఏమన్నా చేస్తున్నాను. ట్రయాంగిల్ తీసుకుందాం. దీనికి ఏమైనా కలర్ అప్లై చేద్దాం. అవుట్లైన్ తీసేద్దాం. షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. దీనికి మనం కలర్ మార్దాం. దీన్ని సెండ్ బ్యాక్వర్డ్ కొడితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ టాప్లో కూడా ఏదన్నా ఒక సింబల్ వేద్దాం. దానికోసం మనం ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏమిద్దాం, తీసి చూద్దాం. ఓకే, దీనికి ఏదైనా కలర్ అప్లై చేద్దాం. అవుట్లైన్ తీసేద్దాం. ఇంకా మనం దీనికి ఏదైనా అప్లై చేద్దాం. మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఈసారి రౌండ్ యాడ్ చేద్దాం. దీన్ని తీసుకెళ్ళి మధ్యలో పెడదాం. దీనికి కలర్ మారుద్దాం. దీని అవుట్లైన్ కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు డిజైనింగ్ అంతా చేస్తాము. ఇప్పుడు ఓన్లీ టైపింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం దీంట్లో బెస్ట్ అవార్డ్ అని టైప్ చేద్దాం. దానికోసం మనం దీని మీద క్లిక్ చేసి బెస్ట్ ఇన్సెట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ యాడ్ చేశాను. బెస్ట్ అవార్డ్ అని టైప్ చేద్దాం. కలర్ మారుద్దాం. షేప్ ఫిల్, నో ఫిల్ ఇద్దాం. ఫాంట్ వైట్ కలర్ అప్లై చేద్దాం.
ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ ఇద్దాం. మళ్ళీ మనం దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ అవార్డ్ అని టైప్ చేద్దాం. మరలా దాన్ని కాపీ చేసుకొని కింద ఈ సంవత్సరం ఇద్దాం. కాస్త సైడ్కి జరుపుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మధ్యలో టైటిల్ ఇద్దాం, సర్టిఫికేట్ అని రాద్దాం. దానికోసం ఇన్సెట్ టెక్స్ట్ బాక్స్ సర్టిఫికేట్ అని టైప్ చేద్దాం. ఫాంట్ మారుద్దాం. ఏ ఫాంట్ ఇద్దాం? టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చాను. ఫాంట్ కొద్ది పెద్ద చేద్దాం. దీనికి ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ ఇద్దాం. ఫాంట్ ఇంకా పెంచుదాం. బోల్డ్ అప్లై చేద్దాం. ఇప్పుడు మరలా కింద పేరు రాద్దాం. దీన్నే కాపీ చేసుకొని బోల్డ్ తీసేద్దాం. టైప్ చేద్దాం.
కింద డేట్లు వేద్దాం. బార్డర్ తీసేద్దాం. షేప్ అవుట్లైన్ తీసేద్దాం. దీన్ని బ్యాక్వర్డ్ పంపిద్దాం. చూసారు కదా, సర్టిఫికెట్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎంఎస్ వర్డ్ సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.